మీ బిజినెస్ ను 100 రెట్లు పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే వి మీడియా ఏజెన్సీ మీకు సరైన పరిష్కారం. మేము అందిస్తున్న ప్రత్యేక సేవలు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వీటీవీ. నేను మీ మధు. అయితే తీరం దాటిన వాయుగుండం ఇక్కడ రాష్ట్రానికి తప్పిన గండంలాగానే భావించవచ్చు. కాకపోతే ఏంటంటే బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గోపాల్పూర్కి దగ్గరలో దక్షిణ ఒడిశా తీరం దాటి ఏపీఎస్డిఎంఏగా తెలిపింది. మరి దీంతో భారీ వర్షాల నుంచి గండం తప్పిందనే చెప్తుంది వాతావరణ శాఖ. అయితే ఉత్తరాంధ్ర, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాలో మోస్తారు వర్షాలు పడతాయని వెల్లడించింది. తీరం వెంట 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది. సో చూస్తున్నారు కదా, ఈ వర్షాల కారణంగా చాలామంది అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో ఈ వర్షాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా మీ ప్రయాణాలను వాయిదాలు వేసుకోవడమా, లేదంటే తగు చర్యలు తీసుకోవడమా అనేది అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. మరొక 2 రోజుల పాటు ఈ వర్షాలు ఉంటాయని చెప్తుంది వాతావరణ శాఖ. సో ఇందుకు మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మా వీటీవీ తరఫున మేము కూడా సూచిస్తున్నాము. సో కీప్ వాచింగ్ ఆన్ వీటీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.